హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమే అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో హీరో శర్వానంద్, హీరోయిన్గా కీర్తి శెట్టి నటించింది. శర్వానంద్ చాలా రోజుల తర్వాత ఒక మూవీతో వచ్చాడు. ఇది శర్వానంద్కి 35 మూవీ, 35వ సినిమా. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరోకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడన్నమాట. అయితే ఆ బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు ఆ ఫ్రెండు అతని భార్య కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతారు. వాళ్ళకు ఒక బాబు ఉంటాడు. ఆ బాబును హీరో చూసుకోవాలన్నమాట. అంటే టేక్ కేర్ లాగా చూసుకోవాలి. అయితే హీరోకి రిలేషన్షిప్స్ అన్నా పెళ్ళన్నా పిల్లలన్నా ఇష్టం ఉండదు. అలాంటి హీరో ఎలా బాబుని చూసుకున్నాడు, ఈ మధ్యలో హీరోయిన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, హీరోని మార్చిందా లేదా అనేది సినిమా స్టోరీ లైన్. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చి తనకు ఫ్యామిలీ అన్న పెళ్ళి అన్న పిల్లలన్నా చాలా ఇష్టము. హీరోయిన్ ఫ్రెండే ఆ అమ్మాయి అన్నమాట. అంటే అతని వైఫ్ హీరోయిన్ ఫ్రెండ్ అన్నమాట. తను కూడా వస్తుంది. ఇద్దరు చూసుకోవాలనుకుంటారు బాబుని. అయితే హీరో మాత్రం చూసుకోవాలనుకోడు, హీరోయిన్ కంటకి ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ హీరోని వదలకుండా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టడం అంతా ఇంకా రొటీన్ స్టోరీయే. మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, బాగా ఉంది. బోర్ అయితే కొట్టలేదు. కామెడీ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సినిమా రొటీన్ స్టోరీ అయినా కానీ చాలా బాగుంది. అంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చాయి. పేరు గుర్తురాదు. ఒక ఇంగ్లీష్ సినిమా కూడా ఉంది, సేమ్ ఆ సినిమాకి ఇది రీమేక్ లాగా అనిపిస్తుంది. నాకైతే పర్లేదు, నచ్చింది. టైంపాస్ అయితే అయింది, చూడొచ్చు. అంటే లాగా బోర్ కొట్టకుండా అలా ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బాగుంది, కామెడీ అంతా. కాకపోతే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే సినిమా మొత్తం బాబు గురించి నడుస్తుంది, కానీ ఆ బాబుని ఎక్కువ హైలైట్ చేయాలి. అంటే ఆ బాబుతో ఉండే రిలేషన్ అదేమంత ఎక్కువ చూపించలేదు. జస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం హాఫ్ అన్ అవర్ చూపిస్తారు. ఇప్పుడు మనకి ట్రైలర్లో చూపించిన ఉంటాయి చూడు పిల్లోడితో జోకులు, అయ్యే సెకండ్ హాఫ్లో ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ గొడవ పడ్డము, నువ్వు చూసుకో నాకు సంబంధం లేదు అలా తప్పించుకోవడం. ఇప్పుడు మనకు హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ జెనీలా ఎలా గొడవ పడుతుంటే అలా ఇద్దరు గొడవ పడ్డమే చూపిస్తారు. సెకండ్ హాఫ్ నుంచి పిల్లోని చూసుకోవడము, హీరో కుచ్చు మారడము అదంతా చూపిస్తారు. పర్లేదు, బాగుంది, చూడొచ్చు. వన్ టైం వాచ్ఫుల్. కామెడీ జోకులు కూడా బాగున్నాయి. మెయిన్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా నచ్చుద్ది ఈ సినిమా. అందరు కలిసి చూడొచ్చు. అలాగే యాక్టింగ్ పర్పస్ కింద అందరూ బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే సాంగ్స్ అయితే అంత అనిపించలేదు నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత అనిపించలేదు. ఫైట్లు కూడా ఒక్క ఫైటే ఉంటుంది. అది కూడా ఏదో హీరోకి పెట్టాలని పెట్టినట్టయితే అనిపించింది. కానీ పర్లేదు, సినిమా కాబట్టి కామను. ఇంకా అలాగే నాకైతే పర్లేదు ఫ్రెండ్స్, నచ్చింది మూవీ. మీరు ఇంకా ఎవరైనా వెళ్ళి చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.